వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. డిసెంబర్ నెలలో కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి తెలిపారు. గురువారం తెనాలి వచ్చిన ఆయనను ప్రముఖ కూచిపూడి నృత్య గురువు భాస్కర్ల రంగనాయకి నివాసంలో నృత్య గురువులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి నేతృత్వంలో ఈ డిసెంబర్లో కూచిపూడి గ్రామంలో జరిగే ఈ వేడుకలను తెనాలి నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన అధికారికంగా తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క వివరాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి కూచిపూడి నృత్య గురువులు నిర్మల రమేష్, భాస్కర్ల రంగనాయకి, జంజాల శ్రీరామచంద్రమూర్తి, ఎస్ వెంకటలక్ష్మి, చెల్లా బాలత్రిపుర సుందరి, వసంత దుర్గ, జ్యోతి, ఆరాధ్యుల కన్నా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కూచిపూడి నాట్యాచార్యులు జంపడి సత్యప్రసాద్ పర్యవేక్షించారు. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ తరఫున 2024 డిసెంబర్ 27, 28, 29 తారీఖుల్లో కూచిపూడి గ్రామంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా పురస్కరించుకుని తెనాలిలో ఉన్న నాట్య గురువులందరినీ కూచిపూడి గ్రామానికి ఆహ్వానించడం కోసం ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ సెక్రటరీగా ఇక్కడున్న తెనాలిలో ఉన్న కూచిపూడి నాట్య గురువుల్ని, కళాకారుల్ని, అలాగే విద్యార్థులు అందరినీ ఈరోజు నేను కూచిపూడి గ్రామానికి రాబోయే స్వర్ణోత్సవ పతాకాలకి ముందుగానే ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. కూచిపూడి గ్రామం అంటేనే నాట్యానికి అది సమాన ధర్మం భావంగా కలిగి ఉంటుంది. అటువంటి మా గురువుగారి అబ్బాయి అయినటువంటి వేదాంతం రతేశర్మ గారి అబ్బాయి వెంకట నాగచలపతి తాను ఒక డిసెంబర్లో ఎంతో పెద్ద ఘనంగా ఒక కూచిపూడి నాట్య పతాకావిష్కరణ మరి కార్యక్రమం తలపెట్టి మా అందరికీ కూడా ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేము కూడా కూచిపూడిలో ఒక భాగం అని అనుకోవడమే కాదు, అక్కడే ఆ వ్యవస్థలో మేము కూడా ఒక సంఘీభావం తెలుపుతూ ఒక కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని సంతోషంగా మా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. ముస్లింలతో కలిసి ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు మరికొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కోరుకున్న విధంగా అభివృద్ధి, సంక్షేమం అందించలేకపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా ఆ పార్టీని వీడుతున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నాయకులు కుద్దూస్, త్రిమూర్తి, మహేష్, యుగంధర్, రవీంద్ర, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 23వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి శిరీష్ గారు, అదేవిధంగా వారి భర్త అయినటువంటి వాసు గారు, వారి తమ్ముడైనటువంటి వేణుగారు ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి, రాబోయే ప్రభుత్వం మరి ముఖ్యంగా బీసీలకి, అదేవిధంగా మైనార్టీలకి రక్షణ కల్పించే విధంగా బీసీ చట్టాన్ని ఈ రోజున కల్పించడమే కాకుండా తద్వారా బీసీల యొక్క అభ్యున్నతికి దాదాపు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకి సప్లాన్ ద్వారా కేటాయించి అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేయాలి. సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా, సామాజిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. తేలప్రోలు, సోమసుందరపాలెం గ్రామాల్లో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ కట్టెవరంలో ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాదెండ్ల మితుల్ పట్టణ చెంచుపేట అమరావతి కాలనీలో పర్యటించి మద్దతు ఇవ్వాలని స్థానికులను కోరారు. అటెండ్ నువ్వు కూడా అటెండ్
అమ్మవారి గుడి అనుకోవైపు కాలంలోకి కట్టించారు సార్ రోడ్డు వైపు అలా కొద్ది గ్యాప్ చూపించరా ఒకసారి మనోడికి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమసుందరపాలెం, తాళప్రోలు గ్రామాల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ప్రధానంగా అందరూ ఎదురు చూసేది ఈ ప్రభుత్వం మారాలి అనే భావన ప్రతి ఒక్కరిలోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి పెరిగిన ధరలు ఒక ఎత్తు అయితే సంక్షేమం అని చెప్పి అనేక ప్రాంతాల్లో, అంటే ఈ రెండు గ్రామాల్లో కూడా నేను కాలినడకన నడుస్తున్నప్పుడు నాకు అర్థమైంది, చాలామందికి కావాలని పెన్షన్లు తీసేశారు చిన్న చిన్న సాకులతోటి. దివ్యాంగులు, పనిచేసుకోలేని వ్యక్తులు, వృద్ధాప్యంలో పాపం వాళ్ళు వితంతులుగా మారి పాపం ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం. 9 నెలలు అయింది, 8 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు కూడా తీసేశారని చాలామంది కంప్లైంట్ చేశారు. పార్టీల పరంగా కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టారనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. తాళప్రోలులో ఈ రోజున ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు, అదేవిధంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడదాం. అదేంటంటే దేశ సంరక్షణలో భాగంగా మేము బాధ్యతతోటి ప్రతి ఒక్కరిని వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం, కులాన్ని గౌరవిస్తాం. ఎవరు కూడా ఎవరిపైన ఎటువంటి దాడులు చేసినా, ఎటువంటి సంఘటనలు జరిగినా క్షమించే పరిస్థితి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ప్రభుత్వం చాలా బలంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేకంగా నేను మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే పాపం వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తి చూపిస్తారో యువత, వాళ్ళందరికీ కూడా షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ ఉమ్మడి ప్రణాళికలో మేము ఏర్పాటు చేసాం. ఈ 5 సంవత్సరాలు మాత్రం ఈ ప్రభుత్వం ఎవరికి కూడా సహకారం అందించలేదు. గ్రామాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఉంది, తెనాలి పట్టణంలో కూడా అదే విధంగా ఉంది. షాదీఖానా ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి హెలికాప్టర్లో హామీ చెల్లాడు. అది సంవత్సరంన్నర అయిపోయింది. ఈ రోజుకి ఆ షాదీఖానా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అన్ని అబద్ధపు ప్రచారాలు, కేవలం కాగితం పైనే మిగిలిపోయే ప్రచారాలు తప్ప నిజాయితీగా ఒకరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేయకుండా వదిలేసిన సందర్భం ఇవన్నీ కూడా. తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో 22వ వార్డుకు చెందిన ముస్లిం యువత వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 22వ వార్డు వైసీపీ నేత షేక్ సుబానీ ఆధ్వర్యంలో కరీముల్లా, అమీన్, రబ్బానీ, సుబానీ, గౌసీ, బాలయ్య, పానకాలు, రాజేష్, అక్బర్, చందు, కాసిం, మున్నా, కాజీ, సోను, బాషా, ఇమ్రాన్, ఫజిల్, నాగబాబు తదితర 30 మంది పార్టీలో చేరగా 22వ వార్డు నాయకులు జబీయుల్లా, పార్టీ నాయకులు కుద్దూస్, జొన్నాదుల మహేష్, మలవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. కరీముల్లా, అమీన్, రబ్బానీ, షుబానీ, గౌస్, మస్తాన్, పానకాలు, రాజేష్, అక్బర్, మక్బూల్, షుబానీ, చందు, కాసిం, మున్నా, కాసిం, ఖాజీ, సోను బాషా, ఇమ్రాన్, ఫజల్, నాగూర్ బాబు, జమాల్, మస్తాన్ షేక్, మన్సార్, షుబానీ, భాషా, రజాక్, సందానీ,
ఖాదర్, రబ్బానీ, షుబానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ముస్లిం మైనార్టీలు ఈ రాష్ట్రంలో లౌకికవాదంలో కాపాడే దాంట్లో కానీ, అదేవిధంగా ముస్లింలకి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పరిచిన దాంట్లో కానీ, కార్పొరేషన్కి నిధులు ఏర్పరిచింది కానీ, అంతేకాకుండా ఇమాములకి మౌజాన్లకి వారికి నిధులు కేటాయించింది కానీ, దుల్హన్ కార్యక్రమాన్ని కానీ, రోటీ కపడా और మకాన్ విషయంలో కానీ, రోషినీ కార్యక్రమంలో కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ రోజున ముస్లిం మైనార్టీలకి చేసింది తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ 5 సంవత్సరాల నుంచి మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి సామాజిక న్యాయం చేస్తామని సామాజిక న్యాయం చేయకపోగా. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంక్షేమానికి కృషి చేస్తాం. తెనాలిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ వెల్లడి. కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన పట్టణ 33వ వైసీపీ మహిళా నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.